ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న పార్టీ ఉండి అయితే వంజరాన్ని అయితే కొన్నా. ఆ వంజరం ఎన్ని కేజీలు అంటే దగ్గర దగ్గరగా 6 కేజీలు. రేటు ఎంత ఉంటుంది అనుకుంటారు? ఆ రేటు ఎంత ఉంటుందో మీరు కామెంట్లో చేయండి. నేను చూస్తాను, మీరు వంజరం రేటు కరెక్ట్గా చెప్తారు లేదు. ఎందుకంటే ఒక చిన్న పార్టీ, ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంటున్నాం అందరం కలిపి, ఒక 4-5 ఫ్యామిలీ కలిపి సరదాగా పార్టీ చేసుకుందామంటే మార్కెట్కి వెళ్ళి ఈ వంజరాన్ని కొనుక్కొచ్చాను. అంతేకాకుండా ఇంకో చేప కూడా ఉంది. ఆ చేప కూడా నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఆ చేప కూడా వస్తుంది. అది కూడా ఫేమస్ చేప. అది కూడా దాన్ని పసుపార అంటారన్నమాట. అది కూడా సముద్రంలోని దీని తర్వాత పేరుగాంచిన చేప అది. సో దీన్ని అయితే చక్కగా అతను కట్ చేసి నీట్గా, అంటే మనకి ఫ్రైకి సరిపడగా, ఫ్రై మనం చేసుకుంటానికి సరిపడగా ఎలా ఉంటుందో పలసగా ముక్కలు, ఆ పలసగా ముక్కలు కూడా కట్ చేయమని చెప్పాను అతనికి. కట్ చేయమని చెప్తే అతను సరే అన్నాడు. సో దాన్ని నీట్గా కట్ చేసి ఇచ్చాడు. సో చూడండి ఒకసారి ఎలాగ కట్ చేస్తున్నాడు, ఎంత పెద్ద ఉందో చూసారు. వంజరు అంటే చాలామంది తినలేదేమో వంజరాన్ని సముద్రంలో రారాజు చేపగా అయితే, ఒక కింగ్ చేపగా అయితే చెప్తారనమాట. ఎందుకంటే దానికి అంత ప్రత్యేకమైన పేరు ఉంది. ఎందుకంటే దానికి ముళ్ళు ఉండదు అన్నమాట. ముళ్ళు లేకుండా అంతా కూడా కండే. ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట. మామూలు చేప కంటే, సముద్రంలో ఉన్న మామూలు చేపల కంటే ఈ చేప టేస్టు వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట. అందుకని దీనికి మంచి పేరు వచ్చింది. అదేవిధంగా రేటు కూడా ఎక్కువ. సో ఇప్పుడు చూడండి ఎలాగ కట్ చేస్తున్నారు చూడండి ముక్కలు. ఇంకా ఆ విధంగా అయితే ఫ్రైకి బాగుంటుందని చెప్పేసి ఆ విధంగా పల్చగా అయితే కట్ చేయమని చెప్పా. అతను కూడా కట్ చేసి చూసారు కదా, ఈ విధంగా వేసాడు. ఇంకా మనకి అది ఫ్రైకి అయితే సరిపోతుంది. ఎందుకంటే దగ్గరగా ఒక 20 మంది అయితే ఉంటాం, 4-5 ఫ్యామిలీ అయితే, అందుకని చెప్పా. సో ఇంకో చేప ఉంది. ఆ చేప ఏంటో ఇప్పుడు చూపిస్తాను చూడండి. దీన్ని ఏమంటారంటే పసుపార అన్నమాట. ఈ పసుపార చేపను కూడాను తీసుకున్నాం, అది కూడా కట్ చేస్తారు. దాని పక్కన ఇంకో చేప ఉంది. ఆ చేప అయితే మందగా అది వేరే వాళ్ళు కొడుతున్నారు. అది కొట్టిన తర్వాత ఈ చేపను కొడతామని చెప్పేసి అన్నారన్నమాట. పసుపార కూడాను వేరేగా పులుసు పెడదామని చెప్పేసి దాన్ని తీసుకున్నమాట. మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.